హలో బాగున్నారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆర్కే అన్న ఛానల్లో మన ఇంట్రో పడుతుంది అన్నమాట. ఇంట్రో ఏం కావాలి, సబ్స్క్రైబులు ధన 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 అని పడాలా, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు వర్కౌట్ ఏంటి? ఏం చేద్దాం, మీరే కామెంట్ చేయండి. లెగ్స్ చేద్దాం. నీకు లెగ్స్ లేవు కాబట్టి స్ట్రెచ్ చేయరా, స్ట్రెచ్ చేయి. ఏం వస్తాయి స్ట్రెచ్? అబ్బో మజిల్. బటర్ఫ్లై అయితే చూపిస్తావు. బటర్ఫ్లై బ్యాక్ సైడ్ ఇప్పుడు రాదు. ఇప్పుడు బటర్ఫ్లై లో ఒక 2 days ఆగి మళ్ళీ బటర్ఫ్లైతో మీ ముందుకు వస్తాను. పర్ఫార్మెన్స్ కి మేము ఇచ్చే రివార్డ్ చాక్లెట్ వస్తుంది. థ్యాంక్ యూ. మొదలెడదాం పని. ఈరోజు మనం చేసే లెగ్ వర్కౌట్స్: బాడీ వెయిట్ స్క్వాట్స్, నెక్స్ట్ లెగ్ ప్రెస్, నెక్స్ట్ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ స్క్వాట్స్, నెక్స్ట్ lunges, నెక్స్ట్ calves, నెక్స్ట్ hamstrings, నెక్స్ట్ glutes. టోటల్ ఎన్ని? Total 8 workouts. ఇవాళ మనం చేయబోయే వర్కౌట్స్ ఇవి చేస్తే మీ కాళ్ళు దృఢంగా ఉంటాయి. దృఢంగా ఉంటే ఇవి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫాలో కొట్టు. మన ఆర్కే అన్న 41 days డైట్ డిసిప్లిన్ దానికి వర్కౌట్ ప్లాన్ అండ్ డైట్ రెడీగా ఉన్నాయి. ఒకవేళ మీకు అవి కావాలంటే ఫాలో కొట్టు, డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్లాన్ పట్టు. గైస్, ఇప్పుడు మనం వార్మప్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం మెయిన్ వర్కౌట్ చేయట్లేదు అన్నమాట. లెట్స్ గో గో. మీరు చూస్తున్నారు కదా, ఈయనే మా కోచ్. ఈరోజు మాకంతా నేర్పిస్తాడు అనమాట. ఆయనకి వాడి గురించి వాడే వేసుకుంటున్నాడు. ఇప్పుడు మన స్టూడెంట్ వస్తాడన్నమాట. మిస్టర్ ఆర్కే సుంకర గారు, కమోన్ ఇక్కడ నుంచి అండి. వార్మప్ కాళ్ళు ఇలా 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 అనండి. ఓకేనా సార్? ఇప్పుడు ఇంకా వార్మప్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ? మెల్లగా. అరే ఎట్లా పడితే అట్లా చేస్తే జాగ్రత్త జాగ్రత్త. మరి వయమ్మ ఇటు ఫోన్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా బార్కి వెయిట్స్ వేసి చేసేటప్పుడు ఈ క్లిప్ మాత్రం పెట్టే చేయండి, ఎంత లైట్ వెయిట్ అయినా సరే. సో మన వల్ల వేరే వాళ్ళకి రిస్క్ ఉండదు, మనకి రిస్క్ ఉండదు. వచ్చునా గైస్? ఇప్పుడు అన్న చేసేది వెయిటెడ్ స్క్వాట్స్. తక్కువ వెయిట్తో చేస్తున్నాడు అనకండి, ఫస్ట్ అంతే చేయాలి. మీకు తెలీదు. చేయటం వల్ల గ్రూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అన్నీ కాళ్ళు మొత్తం పడతాయిలే. ఆ తర్వాత విషయం. బాగా చేయండి, బాగా కనపడతారు, సామాన్లు పెద్దగా అవుతాయి. కానివ్వండి. ఓకే, వాడికి మైక్ పెట్టండి రా. హాయ్ గైస్, ఇప్పుడు మనం చేసేది వెయిటెడ్ స్క్వాట్స్ అంటారు దీన్ని. ఫస్ట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని బెండ్ అయ్యి మీరు దాని పొజిషన్ సెంటర్ తీసుకొని లిఫ్ట్ చేసుకోవాలి. అలా అసలు లిఫ్ట్ చేయకూడదు. మీ ప్రతి ఒక్క లెగ్స్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టినాక మీ చెస్ట్ని అప్ చేసి ఒక్కో స్క్వాట్ డీప్ వెళ్ళి వస్తే మీకు అంత మజిల్ అంత ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది. అప్పుడు మీకు వర్కౌట్ బాగా పడిన ఫీలింగ్ వస్తుంది. ఇలా మీరు వెయిటెడ్ స్క్వాట్స్ చేయడం వల్ల మీ బ్యాక్ అను మీ థైస్ రెండు చాలా టైట్గా అవుతాయి అండ్ మీ గ్రోత్ బాగుంటుంది. ఇలా ప్రొఫెషనల్ హైట్లో పెట్టరా. ఇలా ప్రొఫెషనల్గా చెప్పండి. ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పలేదంటే చూపించా ఎలా చెప్పాలి. ఇందువదన కుందరదన మాడి చూడండి, లెగ్స్ చేస్తుంటే చెస్ట్ పంప్ అవుతుంది. అయ్యో ఏ చిన్నది దిగాలమ్మా కిందకి. స్లో, అలా కింద తగలకూడదు. దానికి కింద దిగమనం, దాన్ని కొట్టమనలేదు కదా. ఆ బార్ వేసుకుని నడుచుకోండి కిందకి వెళ్ళిపో. ఐ స్వేర్. ఎలా ఉందిరా ఫస్ట్ తర్వాత? అందుకే వర్షంలో తడవకూడదు. తడిస్తే ఇలా జలుబు, దగ్గు, జ్వరం, ఇంకా వేరే వేరే రోగాలన్నీ వస్తాయి.
నేను ఎగ్జాంపుల్ వీడే. స్వేర్. నీకు కూడా జ్వరం వచ్చిందిగా. అసలు అంటించింది నా కొడుకే. వీళ్ళందరికీ చుట్టూ జ్వరాలు ఉన్నాయి, రేపు నాకు రాబోతుంది జ్వరం. సో జాగ్రత్తగా. వీడియోస్ లేట్ అయితే మమ్మల్ని ఏమనమాకండి. వీడియోస్ ఆల్రెడీ లేట్ అవుతున్నాయి, ఏదో ఒకటి అనండి. అసలు వీడి వాళ్ళు ఫస్ట్ ఈడిగా జరగవచ్చు, ఈడే అందరికి అంటిస్తున్నాడు. నాట్ మై ఫాల్ట్. మా కోచ్ ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా చాలా విభత్సంగా ట్రై చేస్తూ ఉంటాడు. స్ట్రెంత్ మామూలు స్ట్రెంత్ కాదు. కోచ్ సామాన్లు బాగుండాలంటే ట్రైన్ చేయాలి. ఆయన వాడు వచ్చిన దగ్గర నుంచి సామాన్లు చెప్పరా, ఏ సామాన్లు బాగుంటాయి? ఆయన వెయిట్ 80 కిలోస్, ఆయన చేసే డెడ్ లిఫ్ట్ 180 కిలోస్. వావ్. సుందరుడు, అతి బలశాలి. ఆయన పీకే మా డైరెక్టర్ పీకే వర్కౌట్ చేస్తున్నాడు. ఏదో చేద్దాం అనుకుంటాడు, అది ఏదో అవుతుంది. చేసేటప్పుడు మాత్రం ఫ్యాంట్ అలా పైకి లాక్కండి. మీరు అలా లాక్కోవద్దు. వావ్, పొజిషన్ చూసావు అసలు? మీకు ఒకటి చెప్పనా, ఇదిగో అలాంటి షూస్ వేసుకొని అసలు స్క్వాట్స్ చేయొద్దు. బేర్ ఫుట్తో అయినా చేయండి, బెటర్. లైన్ ఫుట్. వావ్, ఇదిరా తొడలంటే. సామాన్లు పెంచాక బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం మేము. మాది ఆల్ ఇన్ వన్. ఏమేమి ఉంటాయి? అప్పుడప్పుడు ఇంట్లో వస్తాయి, అప్పుడప్పుడు బయట వస్తాయి. ఏంటైరా? అప్పుడప్పుడు ఊర్లో వస్తాయి లాగులా కాలేజ్లో కూడా. गैस हम केएल यूनिवर्सिटी से हम स्टार्ट करे तो केएल यूनिवर्सिटी फर्स्ट ब्लॉग మరి ఇప్పుడు मैडम से ही मारेगा ब्लॉग. మారేగా मैडम से डालेगा डालेगा. रिकॉर्ड करके. అదేరా, అర్థమైందిరా. ఆ సబ్ టైటిల్స్ చెప్పురా, ఏం చెప్పాడు వాడు ఇప్పుడు? తిన్నామా పడుకున్నామా తెల్లారి. వాళ్ళ ఛానల్ అదే తొందరలో పెట్టబోతుంది. అదిగో సైలెంట్ కొడేస్తున్నాడు కోచ్. వావ్. కోచ్ దించు కోచ్. ఏంట్రా దించేది? కోచ్ కోచ్ 150 చేస్తాడు బేసిక్ గా. మన వీడియో కోసం అని చెప్పి తక్కువ వెయిట్ చేస్తున్నాడు. కోచ్ బండి, కోచ్ గేర్ లూజ్ అయిపోయినాయి బండికి. అమ్మా, అయ్యో అయ్యో నారాయణ. కష్టజీవి కోచ్ దీనికే వెన్నపూస అంట తీసుకుంటా. వెయిట్స్ నువ్వు వెయ్యి. ఈడు ప్రతి దానికి నమస్కారం నమస్కారం నమస్కారం. దేవుడు 150 160 180 దాకా ఉంది వెయిట్. ఏం ఛాంపియన్షిప్ అది? ఫస్ట్ వచ్చింది అమ్మాయి. నువ్వు ఎంత కొడతా? నీ వెయిట్ చెప్పు. చెస్ట్ ప్రెస్ ఎంత హైయెస్ట్ నీది? 100 ఎప్పుడు కొట్టా? చెప్పురా, ట్రూత్ చెప్పురా. ఆగరా, ఏ ట్రూత్ చెప్పాలి. లేదు లేదు లేదు, సపోర్ట్ ఉండకూడదమ్మా. 80. డెడ్ లిఫ్ట్ ఎంత? డెడ్ లిఫ్ట్ 170. ఇది స్క్వాట్స్ 110. 110. నీదంతరా? బాడీ వెయిట్ ఎంత? 89. 89 అంటే పర్లా, ఇంకా డెవలప్ చేస్తాడు. నీకు చెప్పురా. చెస్ట్ ప్రెస్ ఎంత? 45. డెడ్ లిఫ్ట్ 115. 115. జూగేగా లవ్ యూ బచ్చి. స్క్వాట్స్ లేవు. స్క్వాట్ ఏమో ఎంత పడి చెయ్యి. ఫ్యూచర్లో ఎంత? 200. 200. బాలా నీరా? వాడు 200 నష్టం అయిపోయాడు, నువ్వు 200 నష్టం అయిపోయాడు. 3 more రా. 3 more. కోచ్ చేస్తా లేవి. బెల్ట్ పెట్టుకో. ఇప్పుడు మన కోచ్ 110 kgs. చూడండి, అది హైట్ లో ఉంది అయినా లేపుతున్నాడు. ఎప్పుడైనా అలా లేపకండి, రిస్క్. మీ హైట్ తగ్గట్టు పెట్టుకొని లేపండి. అయ్యో అయ్యో అయ్యో. యా, తన కోచ్ సాధించారు. ఇప్పుడు మన కోచ్ 110 kgs స్క్వాట్స్ కొట్టబడుతున్నాడు. అండ్ మీరు చూసినట్టయితే ఆయన పొజిషన్ చూశారు కదా, ఎంత రఫ్ అడిచ్చేలా ఉన్నాడు ఆ వెయిట్స్తో. ఎంత వెయిట్ అది? 110 kgs. వావ్. బాగా కోచ్ ఊగుతున్నాడు మనిషి. ఏ సైలెంట్, సీరియస్. ఇట్స్ సీరియస్ మ్యాటర్. నవగ్రా, ఇట్స్ సీరియస్ మ్యాటర్. మెల్లగా. నమస్తే అన్న, నేను కిరణ్ కుమార్. వన్ మోర్ రా. 3 more రా. 1 more అని చెప్తా ఉండాలి. బెల్ట్ పెట్టుకోవాలా? వాడు ఈజీగా
వచ్చిందంటే వాళ్ళు ఏమి అయ్యో అయ్యో పీకే అన్న ప్రాంక్ అయిపోయావు మీరు. అయ్యో అలా నెట్టాలా ఊరు ఇలా అస్సలు చేయకండి మీరు. బాగానే ఎక్స్ట్రా ఇప్పుడు వీడియో కోసం అది లగకపోయినా లేదు బ్యాటరీ ఇచ్చి చూద్దాం ఇప్పుడు ఎన్ని. అరే ఇప్పుడు 12 reps కొట్టేదాకా తీపాకండి. లైట్ వెయిట్ బేబీ అన్నావుగా, 12 కొట్టాలి. లెక్క ఏంట్రా 1 2 3 7 8 7. తలా ఫర్ రీజనా? తలా ఫర్ రీజన్. అబ్బో ఈ మంత్ లో ధోని బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే చెప్పు ధోనికి. ఈ వీడియో చూస్తాడు ధోని, నేను పంపిస్తా ధోనికి. ఈ వీడియో ధోనికి అంకితం. ఇప్పుడు మన ఆర్కే చేస్తాడు. ఇప్పుడు 11 కౌంట్ లేదమ్మా, కౌంట్లెస్. లెక్కేద్దాం ప్రెస్. ఏ బూతులు తిట్టకండి రా, పద్ధతి అయిన ఛానల్ రా మంది. ఏంది రాట్లా? అయ్యో అమ్మో అమ్మో ఓ నిజంగా వెయిట్ ఉందిరా. చాలా రోజులు అయింది కదా చేసి. అరే రాడ్ వంగిందిరా ఇది, నిజంగా వెయిట్ ఉంది, జోక్ కాదు. లేకపోతే నేను ఎందుకు పడేస్తా? ఇది జోక్ రా. మా దగ్గర 6 ఉంటాయి, నొక్కితే వెయిట్ పెరిగింది. అయ్యో నిన్ను బీట్ చేయాలి. అమ్మో అవట్లా. చాలే. ఇప్పుడు మనం చేయబోతున్న వర్కౌట్ నాకు చాలా ఫేవరెట్ వర్కౌట్. ఏంది అయ్యో చెప్పురా, దాని పేరు చెప్పు. అదే లెగ్ ప్రెస్సా? వీడి ఫేవరెట్ వర్కౌట్ పేరే తెలియదు వీడికి. లెగ్ ప్రెస్ చేద్దాం పండి. వర్కౌట్ మధ్యలో మా కోచ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నావు? వావ్. అరే ఫోన్లో స్టోరేజ్ ఎంత ఉంది? అందరూ రా మరి తొందరగా, లేట్ అయింది, టైం లేదు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇదేం పాపం చేసింది? ఆయన ఫేవరెట్ వర్కౌట్ కాబట్టి ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. మా నిపుణుడు ఇట్రా, మా నిపుణుడు కోచ్ బాలాజీ. మీకు ఏమన్నా కావాలంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలంటే కాంటాక్ట్ హిమ్. ఫీజు తక్కువే ఉంటుంది. కాంటాక్ట్. అదే గారు కావాల్సింది. కోచ్ వస్తున్నాడు ఇప్పుడు, చూడండి ఎలా చేయాలో అలా చేసి చూపిస్తాడు. ఇంకా అది చూడండి కోచ్ చూడు అసలు ఎంత ఫాస్ట్ చూడండి కోచ్. అవి తొడలు కాదు కొండలు అని మనం కొడతారు కదా వీడియోలో. మా రిషి అన్న ముక్కుతున్నాడు చూడండి. కింద ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు రిషి #డైపర్ రాజా అని కామెంట్ చేయండి. అరే ఎవరి కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి ఒక స్కూప్ క్రియేటింగ్. రిషితో ఒక సెల్ఫీ, అది కూడా డైపర్ తో. మా అన్న తరపు నుంచి ఒక డైపర్ ప్యాకెట్ ఫ్రీ మీకు. ఇప్పుడు ఇలా కూర్చోవాలి పార్క్ అన్న పక్కన. ఆర్కే అన్న వర్కౌట్ చేస్తాడు అనమాట. చూడండి ఫోకస్ గా, కళ్ళు ఇటే పెట్టి చూడండి. మీ కళ్ళు ఎటు వెళ్తే అటు చూడండి. పొజిషన్ తీసుకుంటున్నాడు, లెక్కేసుకుంటున్నా. అబ్బో లెక్కేస్తారు. మీరు అంత లెక్కే అవసరంలా, మీ కాళ్ళు ఆడ పెడితే షెడ్కి వెళ్తారు. మూతి అలా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అరే గాల్లో చూడండి అందరు చూసినట్టు వెయిట్లు ఎగురుతాయి, అలా లెగవాలి. లెగిసిండు. నెక్స్ట్ పీకే జాగ్రత్తమే కానీ డీప్ వెళ్ళాలి, కానీ డీప్ వెళ్ళకుండా ఆఫే చేస్తున్నాడు. ఏంట్రా గైస్ స్విమ్మింగ్ చేస్తున్నాడు గైస్ ఈయన ఇక్కడ. మీకు మజిల్ పట్టేస్తే ముందర మూసుకొని సాల్ట్ వాటర్ తాగాలి ఫ్రెండ్స్. సో సాల్ట్ వాటర్ తాగండి, ఓ బనానా తినండి, క్రాంప్స్ రాకుండా ఉంటాయి. డన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి చూడు వెళ్తున్నాయో నాకన్నా ఎక్కువ ఉన్నాయిగా. ఇప్పుడు దానిలో తొక్కుతాడు, అప్పో ఇదిలిస్తున్నాడుగా బాలయ్య బాబు. 1 2
కాకపోతే నేను మోకాళ్ళు దింపుతున్నాడు. దాదా సూపర్ అంతే. కోచ్ కోచ్ సీరియస్గా చేస్తున్నాడు. సూపర్ సూపర్. ఇక్కడ మనం చూడొచ్చు అవి తొడలు కాదు వడలు ఎంతెంత లావున ఉన్నాయో. చేసేటప్పుడు గాలి పీల్చి వదులుతా ఉండండి. అరే ఆగురా నువ్వు. మధ్యలో ఇలా నవ్వొచ్చిందని ఆపకండి. నవ్వుతూ అసలు చేయొద్దు. నవ్వుతా అసలు చేయొద్దు. వెయిట్ మీద వేసుకోవడం తప్ప ఏముండదు. ఒకసారి అంతే నాకు మూతి పగిలింది, డంబుల్ మీద పడింది గైస్ చెస్ట్ టెస్ట్ చేస్తుంటే. నా మీద డంబుల్ పడటం వల్ల మీరు నాకు ఏదో ఒకటి చెప్పండి కామెంట్లో. అవి ఉంటాయి కదా ఎమోజీలు, అవి పెట్టండి. మీ జుట్టు ఎలా పెంచారో సీక్రెట్ చెప్తారా? చాలామందికి జుట్టు పెంచాలని కోరికగా ఉంది కానీ పెంచలేకపోతున్నారు. సీక్రెట్స్ త్వరలో రివీల్ చేస్తా, సో దానికోసం స్టేట్ ట్యూన్. స్టేట్ ట్యూన్ అంట, అంతే ఉండండి. Ready guys, tell about this weight, new weight and new machine, heavy machine, we can move it or not? tell. అరే వెయిట్స్ అంటారా ఇప్పుడు అవి? వెయిట్స్ అంత నెహ్రూ చెప్పరా. వెయిట్స్ 1 0 3 4 5 6 6 ఉన్నాయి అంటే ఎంత 120 గైస్. కింద పైన ఒక 40 వేసారనమాట. 120 టోటల్ చెప్పే లాగొద్దు. 360 గైస్ మొత్తం. ఎవరు ఎంత కొడతారో ఎన్ని కొడతారో చూద్దాం ఇప్పుడు మనం. 340 వెయిట్ రా. 320 కింద 260 పైన 260 120 ఎంత 240. లెక్కలో నిజంగానే తప్పులేదు రా. దొరికాడు రా. 260 ఓకే రా. ఎందుకు కొట్టేది? ఫస్ట్ నువ్వే ఫేవరెట్ అన్నో వెయిట్ చేసావు మరి. డైరెక్టర్ అన్నో ప్రొడ్యూసర్ అన్నో బొట్టు పెట్టు. స్ప్రింగులు ఊపినప్పుడు ఊపుతున్నాడు కాళ్ళని. ఇది ఇక్కడ మా కోచ్ సపోర్ట్ చేస్తున్నాడు. మర్చిపోయారు, కొత్త ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆయన ఇప్పుడు దాకా దిగలేదు అందులోకి, ఇప్పుడే దిగబోతున్నాడు. చూపి కాళ్ళు అలా పెట్టకూడదు. ఇప్పుడు వాడు తలకాయ ఆడ. ఏం వర్కౌట్ అది? ఆయనకి జ్వరం ఉంది, ఈ ఆయన చేస్తున్నాడు. లవర్ ఉంది, ఎందుకంటే తొందరగా ఇవన్నీ. జ్వరం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోండి, ఇలా చేయమాకండి. రంగంలోకి దిగాడు అనమాట. ఆట ఆడేస్తాడు. ఆట తీస్తా. జొన్నల గడ్డ పంపిస్తే జొన్నల గడ్డ ఆటగాడు. ఫాలో 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 ఇవ్వను ఫాలో 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 ఫాలో. ఆయన జుట్టు సరి చేసుకుంటూ వెళ్తాడు అనమాట రోజు. మేము ఆయన వెనకాల వెళ్తా ఉంటాం. మా సామాన్లు ఇవన్నీ ఇవే. కత్తర ఉంటుంది మన సామాన్లు గైస్. చూడండి మా ప్లేస్ అనమాట ఇది. పేటెంట్ రైట్స్ అన్నీ మావే. ఛత్రపతి సినిమా డైలాగ్ ఏంది? ఇది మాది. ఈ ఏరియాలో కడుగు పెడితే అమ్మ తోడు అడ్డగా నరికేస్తాం. ఇప్పుడు చేసే వర్కౌట్ పేరు లంజెస్. కాళ్ళతో చేస్తారనమాట. మీరేదో ఊహించుకోకండి. ఇప్పుడు అన్న చేసి చూపిస్తాడు, అంతే చేయాలి. మీ కెపాసిటీ, మీరు ఎంత వెయిట్ పెట్టుకుంటే అంత. లెగ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మనుషుల పరిస్థితి ఏంటో మీకు చూపిస్తాం అదండి. పర్సన్ 1 తాగి పడిపోయినట్టు పడ్డాడు. 2 ఫీవర్ పర్సన్ స్టమక్ పర్సన్. అరే అయ్యో పాపం ఈ మనిషికి అయితే చినిగిపోయినాయి అంట అన్ని. జలుబు రోగాలు ఉన్నాయి అన్ని. తాగుబోతు ఆయన. ఫుల్ వీడియో చూసుంటేనే మీరు ఇక్కడ దాకా వస్తారు. సో వచ్చారు కాబట్టి కామెంట్ లో ఎమోజీలు పెట్టండి. ఎందుకు రా నీకు ఎమోజీ? డైనోసార్ పక్క, డైనోసార్ బొమ్మ పక్క. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ డైనోసారే పెట్టాలి. నువ్వు ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్ వద్దు, మాకు డైనోసారే. ఇక ఇవాళకి ఈ వీడియో సమాప్తం. కొట్టు ఫాలో కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు. ఈ రోజుకి ఇంతే గైస్. లెగ్స్ వర్కౌట్లో మెయిన్ అన్నీ చూపించేసాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేయండి అందరికీ. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై, జై హింద్.